ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఒక వీడియో అయితే చేశాను. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా లేదా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నా ఎంతమంది అయినా ఉండొచ్చు. సో మీ యొక్క ఫొటోస్ తోటి ఎడిటింగ్ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేను ఈ వీడియో అనేది క్యాప్కట్ యాప్ అయితే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో నేను కూడా అందులోనే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీకు కూడా ఇందులో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని చెప్తాను. ఒకవేళ మీ దగ్గర క్యాప్కట్ యాప్ లేకపోతే జస్ట్ కామెంట్ సెక్షన్ లో క్యాప్కట్ లింక్ అని కామెంట్ చేయండి. లింక్ అయితే డైరెక్ట్ గా అయితే సెండ్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ వీడియో మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెక్షన్ వచ్చేసి మీ యొక్క ఫోటోస్ అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత కింద హెచ్డి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఫోటోస్ అయితే యాడ్ అయిపోతాయి. ఓకేనా, యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఫోటో మీరు ట్యాప్ చేసుకుని ఫోటోని అయితే ఒక సైడ్కి అయితే ఈ విధంగా అనుకోండి. మనకి సెంటర్లో అయితే బ్లాక్ స్క్రీన్ అయితే రావాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి కింద ఓవర్లే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుని యాడ్ ఓవర్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే యొక్క పిఎన్జీ ఫోటో అయితే ఇస్తాను. ఈ ఫోటో అయితే యాడ్ అయితే వేసుకోండి. కింద హెచ్డి సెలెక్ట్ చేసుకొని యాడ్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఈ ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత కింద యానిమేషన్స్ ఉంటాయి, యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇలా పైకంటే మీకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, మీకు ఒక యానిమేషన్ అయితే చెప్తాను. ఫైడ్ ఎడ్జ్ అని ఒక యానిమేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క యానిమేషన్ యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫొటోస్ వస్తూ ఉంటాయి. ఫోటో మీరు ట్యాప్ చేసుకుని ఫోటోని అయితే ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ప్రతి ఒక్క ఫోటోని. ఓకేనా, చూడాలని నేను చేస్తున్నాను, ఈ విధంగా చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆడియో ఉంటుంది. ఆడియో మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ సౌండ్స్ మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మళ్ళీ మీ యొక్క ఫోల్డర్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ డివైస్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు డిస్క్రిప్షన్లో సాంగ్ లింక్ కూడా ఇస్తాను. ఆ సాంగ్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ సాంగ్ అయితే టైప్ చేసుకోండి. ఓకేనా, నేను సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి సాంగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, సాంగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈ విధంగా ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి. ఫోటో మీరు ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని వీడియో ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, నేను కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేశాను. ఓకే, మీకు ఏది సూటబుల్ అవుతుందో సో అదైతే యాడ్ అయితే చేసుకోండి. సో ఇది కూడా యాడ్ చేసుకోండి. మీకు ఈ యొక్క ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను సాంగ్ రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియోలో ప్లే చేస్తే మనకు కాపీరైట్ వస్తుందని సాంగ్ తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఫోటో మీరు ట్యాప్ చేసుకొని కింద యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ చాలా యానిమేషన్స్ కూడా ఉంటాయి. సో ఇందులో నుంచి మీరు కొన్ని యానిమేషన్స్ యాడ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ బ్లర్ ఎఫెక్ట్ అలాగే సో ఈ ఎఫెక్ట్ సెట్ కాదు కానీ ఇంకా ఉంటాయి మంచి ఎఫెక్ట్స్. సో ఇలా పైకంటే మీకు వస్తూ ఉంటాయి చూడండి, ఇలాంటి ఎఫెక్ట్స్. సో ఇవి బాగా సెట్ అవుతాయి. ఓకేనా, మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్కి వచ్చేయండి. ఈ ఎఫెక్ట్ అంత బాగా సెట్ కాదు. ఇలా పైకంటే ఇంకా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ ఎఫెక్ట్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా మీకు నచ్చిన కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకొని సింపుల్గా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, జస్ట్ పైన ఎక్స్పోర్ట్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.